ఏ బిడ్డ యొక్క దుఃఖ స్థితిలో ఉందో అని అనిపిస్తే పొలోమని పరిగెత్తుకెళ్ళి ఖర్చు పెడితే అక్కడికి పేనం రాదు. నాది కాదు అన్నది ఏదైనా ఉంటే అది పెంటగా కనపడినంత వైరాగ్యం ఇక్కడికి వస్తే సార్ సులభం అవుద్ది. లేదంటే అది రమ్యముగా ఉన్నాను, అందముగా ఉన్నాను, ప్రయోజనకరం కనిపించను, నేనే వద్దన్నాను, 3 రోజులు వద్దంటావు, 5 రోజులు అంటావు, 6వ రోజున దేవుని స్తోత్రం. మరి అది ఎంతగానో మరి నా ఎదురుగా పదే పదే వచ్చుచున్నందున అండవు, దేవుడు రప్పించినందున అంటాడు. చెప్పాడు కదా, నేను తొందరగా ఎలా వచ్చిందిరా కూర అంటే ఏం చెప్పాడు? డైలాగులు వస్తాయి, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ ఇంకా దొరకలేదా? నీకు ఇంత తొందరగా కూర ఎలాగ వచ్చిందని ఎవరెవరిని అడిగారు? ఇస్సాకు యాకోబుని అడిగారు. మనోడు ఏం చెప్పాడు? నీ దేవుడు నా ఎదుటికి దానిని రప్పించినందున. ఇవన్నీ వస్తాయి సార్ మనకి. అసలైన పాపం జరిగిపోయిన తర్వాత దానికి కవరింగ్